హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు అనకాపల్లి ఉత్సవాలు వీడియో పెడుతున్నాను. జనవరిలో ఉత్సవాలు అయితే ఫిబ్రవరిలో పెడుతుంది ఏంటా అని అనుకోకండి, కొంచెం లేట్ అయింది. అనకాపల్లి జిల్లాగా మారిన తర్వాత అనకాపల్లిలో ఫస్ట్ టైం అనకాపల్లి ఉత్సవాలు చేశారండి. సో జనాలు అయితే మామూలుగా రాలేదు. మనందరికీ తెలుసు అనకాపల్లిలో ఫేమస్ ఏంటంటే బెల్లం అని. అందుకేనేమో బెల్లం మార్కెట్ నుంచి స్టార్ట్ చేశారు ఈ ఉత్సవాలు. బెల్లం మార్కెట్లో ఫ్లవర్ డెకరేషన్ చేశారండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మా అనకాపల్లిలో ఉన్న వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు. అంత బాగుంది. ఎంతమంది వచ్చారంటే ఫుల్ క్రౌడ్, రష్ మామూలుగా లేదు. మా వాడు ముందు వెనక చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేవాడు. వాడిని చూసుకోవడం మాకు పెద్ద టాస్క్ అయింది. కొంచెం చేపట్టుకొని నడవరా అంటే పట్టుకునేవాడు కాదు. ఈ ఉత్సవాలు జరిగిన 2 డేస్ మన ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ మొత్తం ఫ్లవర్స్తో కలర్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ చాలా చిన్న చిన్న ప్లాంట్స్ అవన్నీ పెట్టారు. నాకైతే అనిపించింది ఇదంతా అయిపోయాక ఆ ప్లాంట్స్ అన్నీ ఏం చేస్తారో అనిపించింది. ఆ తర్వాత తెలిసింది అవి సేల్స్కి పెట్టారంట. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల అదే రోజు గవర్పాలెం గౌరమ్మ సంబరం ఉండడం వల్ల ఈ ఫ్లవర్ డెకరేషన్కి చాలామంది వచ్చారు. చాలా క్రౌడ్ అయితే ఉంది. సో వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. మేబీ డే టైంలో వచ్చుంటే అంత క్రౌడ్ ఉండేవారు కాదేమో. ఇందులోనే నాగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఆ టెంపుల్ని. బెల్లం మార్కెట్లో ఫ్లవర్ డెకరేషన్ అంతా చూసేసి మా వాడికి ఒక ఐస్ క్రీమ్ కొనిపెట్టి బయటికి తీసుకొచ్చాము. అదే రోజు గౌరపాలెం గౌరమ్మ సంబరం ఉందని చెప్పి మార్కెట్ యార్డ్ నుంచి అలాగ మెయిన్ రోడ్ వైపు వెళ్ళాము. సో మేము 7:30 ఆ టైంకి వెళ్ళాము కాబట్టి అంత క్రౌడ్ అయితే లేదు. సంబరంలోకి వెళ్ళాక మా వాడు ఫస్ట్ టైం ఈ జారుబళ్ళు ఎక్కాడు. ఎప్పుడు ఎక్కుతాననేవాడు కానీ చాలా భయపడి ఎక్కేవాడు కాదు. ఈసారి వాళ్ళ బాబాయ్ ఉన్నాడని చెప్పి ఎక్కాడు. నెక్స్ట్ ఈ సంబరంలో కొంచెంసేపు తిరిగేసి మా వాడిని మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి పిల్ల గ్యాంగ్ అంతా ఎన్టీఆర్ గ్రౌండ్కి స్టార్ట్ అయ్యామండి. అక్కడికి ఎందుకంటే అక్కడ రామ్ మిరియాల లైవ్ కాన్సర్ట్ అవుతుంది. ఫస్ట్ టైం లైవ్ కాన్సర్ట్ చూడటం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. డీజే టింటి సాంగ్ మామూలుగా లేదు. మీరు కూడా చూడండి. నాకైతే ఇంకాసేపు ఉండాలనిపించింది, కానీ దీక్షిత్ని ఇంట్లో వదిలేసి రావడం వల్ల ఒక 1 అవర్ చూసి వెళ్ళిపోయాం. నిజంగా అదొక మెమొరబుల్ డే నాకు. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.